విద్యా సంస్థలో లోపం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులది అవుతుంది. కానీ ప్రభుత్వానికి ఆపాదించారు గతంలో. యూనివర్సిటీల్లో కొన్ని చోట్ల విద్యా సంస్థలో కొన్ని చోట్ల యాఫెర్లీలు తర్వాత క్వార్టర్లీలకి బోర్డు మీద ప్రశ్నలు రాసి ఆన్సర్ రాయమన్నారు. ఇదేం దుర్మార్గం, ఇదివరకు ప్రశ్నాపత్రాలు ఇచ్చేవాళ్ళని రాశారు. గుడ్. వాస్తవంగా అదేమన్నా జగన్ చెప్తాడా? కింద స్థాయిలో జరిగినటువంటి లోపం. బట్ అది తప్పే, నో డౌట్ ఎట్ ఆల్. అది ఆనాడు రాసుకొచ్చారు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి సిటీ ఎడిషన్స్కి పరిమితం చేసిన ఈనాడు జ్యోతి, సాక్షి వాళ్ళు జనరల్ ఎడిషన్ రాసుకొచ్చారు. నాగార్జున యూనివర్సిటీలో నిన్న పీజీ ప్రొఫెషనల్ కోర్సుల పరీక్ష నిర్వాహకులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్ కోర్సులకు సంబంధించిన చేతిరాతతో ఉన్న ప్రశ్నాపత్రం ఫోటో కాపీలను మంగళవారం విద్యార్థులు పరీక్షా కేంద్రంలో పంపిణీ చేశారు. ఏ కోర్సు పరీక్ష అయినా ప్రశ్నాపత్రాన్ని ఇతర యూనివర్సిటీలకు చెందిన సంబంధిత సబ్జెక్ట్ నిపుణులతో తయారు చేస్తారు. సాధారణంగా ఈ ప్రశ్నాపత్రాన్ని టైప్ చేయించే పంపుతారు. ఒకవేళ టైప్ చేయడానికి అవకాశం లేక చేతిరాతతోనే పంపిస్తే వర్సిటీ అధికారులు వాటిని గోప్యంగా టైప్ చేయించి విద్యార్థులకు పరీక్ష హాల్లో పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు భిన్నమైన ధోరణి అధికారులు అవలంబించడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతోపాటు ఒక ప్రశ్నాపత్రం విషయంలో ప్రింటింగ్ బదులుగా నవంబర్ 2025 స్టాంప్ వేసింది. మరో ప్రశ్నాపత్రానికి సంబంధించిన హెడ్డింగ్ కొట్టేసింది. అధికారి నిర్లక్ష్య ధోరణికి ఇది అద్దం పడుతోంది. సమయం తక్కువగా ఉండడం వల్ల చేతితో రాసిన ప్రశ్నాపత్రాలు పంపిణీ చేశామని వర్సిటీ పీజీ ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య ఎం సుబ్బారావు చెప్పారు. పరీక్షలకు మరి ఎన్నేళ్ళు టైం ఇవ్వాలో తెలియాలి అక్కడ.